స్కాల్ప్ సోరియాసిస్ తో బాధపడే పేషెంట్స్ లో ఎక్కువగా మనము ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఈ సెల్స్ అనేవి ర్యాపిడ్ గా బిల్డప్ అయ్యి స్కాల్ప్ మీద ఫ్లేక్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ లాస్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో శరీరంలో ఈ సోరియాసిస్ అనేది ఎక్కడైనా చిన్న ప్యాచ్ లాగా తయారైపోయి శరీరం అంతటా వ్యాపిస్తూ అట్లాగే కొంతమందిలో స్కాల్ప్ మీద కూడా వ్యాపించి స్కాల్ప్ సోరియాసిస్ లాగా కనిపించడం జరుగుతుంది. మీరు గనక మీ శరీరం మీద ఏదైనా చిన్న ప్యాచ్ లాంటిది చూసినట్టయితే తప్పక మా యొక్క డాక్టర్స్ ని కన్సల్ట్ చేయండి. కేఆర్ హెర్బ్స్ లో మీకు మంచి చికిత్స లభిస్తుంది. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. సో ఈ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ లో ఎప్పుడైతే ఈ ఫ్లేక్స్ ఎక్కువగా ఉంటాయో హెయిర్ లాస్ ఇట్లా అవ్వడము, హెయిర్ బ్రేకేజ్ అవ్వడము, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి వీక్ అయిపోవడము, కొంతమంది కాన్స్టాంట్ గా స్క్రాచ్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే ఎక్కువగా హెయిర్ లాస్ చూడడం అనేది చూస్తూ ఉంటాం. అంటే పర్మనెంట్ గా హెయిర్ ఫాల్ అయిపోయి అది మళ్ళీ రాకుండా ఉండడం అనేది కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ లో దీన్ని ఎక్కువ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనము ఈ వీడియోలో మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంచగుట్ట. బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీస్ లో మొదటిగా చెప్పుకోదగ్గది కోకోనట్ ఆయిల్. ఇది అందరికీ తెలిసినటువంటి కోకోనట్ ఆయిలే. సో ఈ కోకోనట్ ఆయిల్ ని ఎప్పుడైతే మనము స్కాల్ప్ కి అప్లై చేస్తుంటామో రెగ్యులర్ గా, సో దీని యొక్క గుణం వల్ల ఇది తలకి మాయిశ్చరైజరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఆ యొక్క రెడ్నెస్ ని ఇచ్చింగ్ ని తగ్గిస్తుంది. సో హెయిర్ ఫాలికల్స్ ని కొంతవరకు స్ట్రెంగ్తన్ చేస్తుంది, సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో స్కేల్స్ ని కూడా తగ్గించి ఆ రెడ్నెస్ ని ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి స్కాల్ప్ సోరియాసిస్ లో చాలా మటుకు పేషెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో రెండవది చూసుకున్నట్టయితే అలోవెరా జెల్. సో ఈ ఫ్రెష్ అలోవెరా జెల్ ని కానివ్వండి, లేకపోతే బయట నుంచి తీసుకున్న జెల్ అయినా పర్వాలేదు. సో ఫ్రెష్ అయితే ఇంకా బెటర్. ఫ్రెష్ అలోవెరా జెల్ ని హెయిర్ కి ఆ స్కాల్ప్ కి రెగ్యులర్ గా అప్లై చేయడం ద్వారా, సో దానికి ఆ సూదనింగ్ ఎఫెక్ట్ ఉండడం ద్వారా సో లోకల్ గా ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, ఇచ్చింగ్ ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ కి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ సాఫ్ట్నర్ లాగా కూడా మనకు పనిచేసి హెయిర్ గ్రోత్ లో కూడా ఉపయోగపడుతుంది. మూడవది నీమ్ ఆయిల్. సో నీమ్ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ రెండు ఉండడం వల్ల మనకు తలపైన ఉండేటువంటి ఆ స్కేల్స్, ఫ్లేక్స్ ని తగ్గిస్తుంది, మాయిశ్చర్ ని పట్టి ఉంచుతుంది. సో ఈ స్కేల్స్ ని తగ్గించి సోరియాసిస్ ప్యాచెస్ ని కూడా తగ్గించడంలో మనకు నీమ్ ఆయిల్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది. నాలుగవది ఫెనుగ్రీక్ సీడ్స్, అంటే మేతులు. మెంతుల్ని ఓవర్ నైట్ సోక్ చేసి వాటర్ లో మార్నింగ్ మిక్సీలో పట్టుకొని తలకు అప్లై చేస్తే ఆ పేస్ట్ ని కనుక అప్లై చేసుకున్నట్టయితే ఈ హెయిర్ కి సాఫ్ట్నెస్ ని ఇస్తుంది, హెయిర్ కి స్ట్రెంగ్ ఇస్తుంది, ఒక మాయిశ్చర్ ని పట్టి ఉంచుతుంది. అంతేకాకుండా ఆ మెంతులో కొంతవరకు మనము కర్డ్ యాడ్ చేసుకొని కనుక అప్లై చేసుకోగలిగితే కనుక ఆ సోర్నెస్ వల్ల కూడా తలలో ఫంగస్ అనేది కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి జెంటిల్ గా ఉండేటువంటి షాంపూస్ వాడడం, అంటే మైల్డ్ హెర్బల్ షాంపూస్ వాడడం. ఎక్కువగా ఈ సల్ఫేట్స్ ఉండేటువంటివి అండ్ పారబెన్స్ ఉండేటువంటివి, కెమికల్స్ ఉండేటువంటి షాంపూస్ కాకుండా మైల్డ్ హెర్బల్ షాంపూస్ వాడడం ద్వారా కూడా హెయిర్ ఫాల్ ని స్కాల్ప్ సోరియాసిస్ లో చాలా మటుకు కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎప్పటికప్పుడు మనం తీసుకోగలిగితే, ఈ బ్యాలెన్స్డ్ డైట్ లో మనము యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉండేటువంటి డైట్ తీసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ ని చాలా మటుకు ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ కాకుండా కోకోనట్ ఆయిల్ లో కొంతవరకు క్యాంఫర్, అంటే కర్పూరం, మీ దగ్గర ఉండే అవైలబిలిటీని బట్టి కర్పూరం యాడ్ చేసుకొని కనుక మనము హెయిర్ కి అప్లై చేసుకోగలిగితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ని మనము చూసిన వాళ్ళం అవుతాం. సో ఈ యొక్క ఆయుర్వేదిక్ రెమెడీస్ అన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి స్కాల్ప్ యొక్క సోరియాసిస్ ని చాలా మటుకు ప్రివెంట్ చేసేదానికి ఉపయోగకారిగా ఇవన్నీ ఉంటాయి. సో ఇవి వాడినప్పటికీ తగ్గని వారు సో బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం, సో ఒక హోలిస్టిక్ అప్రోచ్, కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉండే ట్రీట్మెంట్స్ కోసం మా కేఆర్ హెర్బ్స్ ని తప్పక విజిట్ చేయండి. మా దగ్గర మీకు మంచి చికిత్స లభిస్తుంది అండ్ మీ యొక్క స్కాల్ప్ సోరియాసిస్ నుంచి మీరు సంపూర్ణంగా బయటపడిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఈ నంబర్ కి తప్పక కాల్ చేయండి. థ్యాంక్ యూ.